హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా అట్లలోకి అయితే బియ్యం నానబెట్టేసుకున్నానండి. అట్ల పిండిలోకి ఇంకా నేను దేవుడికి పువ్వులు తెప్పించేటప్పుడే నేను మల్లెపూలు అయితే తెప్పించుకున్నాను అనమాట. ఈరోజు ఎందుకో మల్లెపూలు పెట్టుకోవాలనిపించిందండి, ఇంకా అందుకే తెప్పించుకున్నాను. ఇంక ఇల్లంతా మాప్ పెట్టేసేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. ముగ్గులు పెట్టేసేసుకొని నేను దీపారాధన కూడా చేసేసుకున్నాను. అసలు ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదండి. అసలు అగరత్తుల వాసనతోటి, ధూప్ స్టిక్ స్మెల్ తోటి అసలు ఇల్లంతా కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా బయట అయితే మందార మొక్కకి పువ్వులు అయితే పూచాయండి. నేను అంత పెద్ద మందారాలు అయితే పెట్టను అనమాట. దేవుడికి చామంతి పూలు తెచ్చుకుంటాను. కృష్ణుడి దగ్గర అయితే ఒకటి పెడదామని అయితే తీసుకొచ్చానండి. పువ్వు చాలా బాగుంది కదా చూడడానికి. ఇంకా అక్కడైతే పెడుతున్నాను అనమాట. మా బన్నీగాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ పెట్టిన పువ్వు తీసేస్తాయండి. వాడి ఇష్టం వచ్చినట్టు అయితే ఆడేసుకొని పీకేసి పువ్వుని అక్కడ పడేస్తున్నాడు. ఇంక ఈ రోజైతే చూడలేదనమాట వాడు. ఇంకా నేను ఇంట్లో కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నానండి. అంటే కొంచెం ఆయిల్ ప్యాకెట్ను, ఎండుమిర్చి అవి లేవని అయితే తెమ్మన్నానండి. అవి అయితే తీసుకొచ్చారు. ఇంక వీడు చూడండి బయట కూర్చొని ఎంత క్యూట్గా చూస్తున్నాడో. ఇంకా ఈయనైతే టీ పెట్టిమ్మన్నారండి. టీ పెట్టేస్తానమాట. అంటే టిఫిన్ తినేస్తారు. ఆల్రెడీ పిల్లలకి ఉప్మా చేస్తానండి. ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తాను. చేసేసి పిల్లలు అయితే తినేసేసి కొంచెం కొంచెం పట్టుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈయనకు కూడా టిఫిన్ పెట్టేస్తానండి. సరే టీ అయితే ఇవ్వలేదు కదా, టీ ఇవ్వమన్నారు. నేను ఇంకా ఈరోజు అయితే అంట్లు తోముకుంటాం కూడా నేనేనండి. ఇంకా అందుకని పని లేట్ అయిపోయింది. సరే అని చెప్పి గ్యాస్ స్టవ్కి అయితే నేను బొట్టు పెట్టలేదని చెప్పేసి అయితే కొంచెం గంధం పెట్టేసి బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈయన టీ పెట్టేస్తానండి. టీ ఇచ్చేసి అయితే నేను ఉన్న వర్క్ అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ అయిపోతుందండి. కొన్ని చోట్ల అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. పూజ అయితే ఇప్పటికి అయిందనమాట. ఇంట్లో పని అంతా అయిపోయి పూజ ఇప్పటికి అయింది. ఇప్పుడైతే టీ పెట్టేసాను. టీ అయితే అవుతుంది. టీ అయ్యాకైతే ఇంకా చెప్పాను కదండి, ఎండుమిర్చిని ఆయిల్ అయితే తెప్పించుకున్నానని. ఇంకా అవైతే డబ్బాల్లో వేసేసుకుంటున్నానండి. లేకపోతే మర్చిపోతాను అనమాట. ఇంకా అలా పొట్లాలతో వదిలేస్తాను. ఇంకా వీటో పక్కన పెడతానండి. ఇంకా అవి ఎత్తుక్కుంటాను అనమాట. అందుకని డబ్బాలోకి వేసేసుకున్నాను. ఆయిల్ కూడా డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను గ్రైండర్లోనే పప్పు వేసేసుకొని అయితే వంట అయితే స్టార్ట్ చేసుకుంటానండి.
ఇంకా కర్రీ కోసం అయితే గుత్తి వంకాయలు అయితే ఉన్నాయండి. గుత్తి వంకాయలు అంటే ఎండు కొబ్బరిను ఎండుమిర్చి అవి వేసేసి పొడి చేసేసి అవి వేసి అయితే చేద్దాం అనుకుంటున్నానండి గుత్తి వంకాయ ఫ్రై. ఇంకా అది చేసేసి అయితే మజ్జిగ చారు అయితే చేద్దామని ఇంకా వంకాయలు అయితే తీస్తానండి.
చూసారు కదా ఈ రోజు వ్లాగు. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి. ఇంకా మార్నింగ్ నుంచి కూడా అసలు టైం అంటూ లేదండి. ఈరోజు అంట్లు తోమడానికి దుర్గ కూడా రాలేదనమాట. అంట్లన్నీ నేనే తోముకున్నాను. తోముకొని చేసుకునేసరికి అయితే పూజ అయ్యేసరికి అయితే మనకి 11 అయిపోయిందండి. ఇంకా అక్కడ నుంచి పప్పులు స్టార్ట్ చేసుకొని వంట చేసుకొని ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తారండి. వాళ్ళు అయితే లంచ్ చేసేస్తున్నారు. లంచ్ చేసేసి అయితే పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా బాబు అయితే ఇంటి దగ్గరే ఉంటాడండి. బాబుకి హాఫ్ డేస్ ఉన్నాయి కానీ పాపకైతే స్టడీ అవర్ ఉందన్నమాట. ఇంకా అందుకని స్కూల్కి వెళ్ళిపోతుందండి. వంకాయ ఫ్రై చూసారా ఎంత బాగుందో. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మజ్జిగ చారుకిని వంకాయ ఫ్రైకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి.